श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత. ఈ సంసార వృక్షమునకు తప్పక నిర్మూలితములు కాగలవని స్పష్టమగుచున్నది. చెట్టునకు ముఖ్య ఆధారము మూలమే అయినట్లు ఈ సంసార వృక్షమునకు కర్మవాసనలే మూలము. కావున విఘ్నుడు వైరాగ్య విచారణాదులచే ప్రయత్నపూర్వకముగా వాసనలను తొలగించి వేసుకొని సంసార బంధ విముక్తుడు కావలేను. అట్లు కాకుండా రాగద్వేషాదులచే ఆ వాసనలను ఇంకా బలపరుచుపోయినచో సంసార దుఃఖమెన్నటికి జీవును వదలనేరదు. ఈ సంసార వృక్షమునకు నిర్మూలితములు కాగలవని స్పష్టమగుచున్నది. ఏంటిది ఈ సంసారం అంటే? ఈ జనన మరణ మనే సంసార వృక్షం ఏదైతే ఉందో దీనికి అనేక రకాలుగా మనకి వర్ణించి చెప్పారన్నమాట. అంటే ఈ వృక్షం అంటే మనకి వేళ్ళు, మొదులు, దాని కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి ఆకులు, పూత, పిండి, కాయ, అది పండుగ అన్ని రకాలుగా ఏ విధంగా అయితే ఉంటుందో ఈ శరీరం అనే పుట్టకనేది, ఈ శరీరం అనేది, మరణం అనేది ఇది కూడా ఒక సంసారం అనే చెప్పారు. దీనికి ఈ పుట్టకనేది, ఈ పెరగటం అనేది, మరణం అనేది కూడా ఒక సంసారం. ఇది కూడా ఒక వృక్షం అంటే ఒక చెట్టు లాంటిది. ఈ చెట్టుకి ఏ విధమైన ఆటంకాలు ఉన్నాయి అంటే ఇది తొలగించుకోవాలి అని అంటే దీనికి ఆటంకాలు కర్మవాసనలే మూలము. కర్మ మనం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా అది వాసనల రూపకములో మన అంతర్గతంగా చిత్తములో దాగి ఉండి అయ్యే మళ్ళీ కనీసం ఈ జననానికి కానీ మరణానికి కానీ కారణభూతాలు అయ్యుంటాయి అని మనకు తెలియజేయటం జరిగిందనమాట. మరి ఇటువంటి కర్మవాసనలే మూలము అంటే మరి ఈ కర్మవాసనను తొలగాలంటే మనకు ఈ సంసారం అనే ఈ శరీరం అనే చెట్టుకి అనేక రకాలుగా ఈ హర్షడ్వర్గాలైతేనేమి, ఈ త్రిగుణాలైతేనేమి, ఈ తీరుగా అనేక రకాల శాఖోపశాఖలుగా దీని యొక్క కర్మలైతేనేమి, ఆ కర్మల్లో వచ్చిన ఫలాఫలితాలైతేనేమి, ఆ కర్మల కనీసం కోరికతోటి చేసే యొక్క కర్మలుగా అయితేనేమి, ఇట్లా అనేక కోణాల్లో ఈ చెట్టు, ఈ సంసారం అనే ఈ శరీరం అనే చెట్టు ఈ తీరిగా బంధించి అసలు బయటికి వచ్చేదానికే లేకుండా దీంట్లో నిమగ్నమైపోయి నిండి నిబిడీకృతమై ఉన్న జీవుడు బయటపడాలంటే ముందు ఈ అసంగ శస్త్రేణ అంటే కర్మవాసనలే మూలం అని చెప్తున్నారు కాబట్టి దీనికి అసంగమని శస్త్రం కావాలని చెప్తూ ఉన్నారు. అట్టి సంసార వృక్షమును అసంగమను శస్త్రము ఛేదించి వేచి పరమాత్మ పదమును అన్వేషింపవలెనని బోధించుతున్నారు. నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో చాదిర్న చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరోఢమూల అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతఃపదం తత్పరే మార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాధ్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రస్తుత పురాణే. ఈ సంసారం యొక్క వృక్షము యొక్క స్వరూపము అలాగున ఇప్పుడు వర్ణింపబడిన రీతిగా ఈ ప్రపంచమున సంసార శక్తి గల వారి చేత తెలియబడకున్నది.
దాని ఆది గాని అంతము గాని మధ్యము స్థితి గాని కనపడకున్నది. గట్టిగా వేళ్ళు నాటుకొనిన ఈ సంసారమును అశ్వత్థ వృక్షమును అసంగమును బలమైన ఆయుధముచే నరికివేచి అది ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించిన వారు మరలా వెనుకకు ఈ సంసారమునకు రారో, ఎవరి నుండి అనాది అయిన ఈ సంసార వృక్షము యొక్క ప్రవృత్తి వ్యాపించును, అట్టి ఆది పురుషుడగు పరమాత్మనే శరణ పొందుచున్నాను అను ఇట్టి భక్తిభావముతో ఆ పరమాత్మ పదమును వెతకవలెను. ఈ సంసార వృక్షం అనేది ఏ విధంగా దానికి ఆది కానీ అంతము కానీ మధ్యము కానీ ఎక్కడా కనపడక ఉన్నది. ఏ తీరుగా అంటే గట్టిగా వేళ్ళు నాటుకొనిన ఈ సంసారమును అశ్వత్థ వృక్షమును అసంగమును బలమైన ఆయుధముచే నరికివేసి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించిన వారు మరలా వెనుకకు తిరిగిరారో అటువంటి స్థానాన్ని వెతకాలి. ఇప్పుడు మనకి ఈ పుట్టటం, పెరగటం, మరణించటం అనే ఈ సంసార వృక్షం ఏదైతే ఉన్నదో దీనికి ఆది కానీ అంతము కానీ లేనే లేదు. ఆది అంటే ఏదైతే పుడుతూ ఉన్నదో అదే మళ్ళీ మరణించుతూ ఉన్నది, ఏదైతే మరణించుతూ ఉన్నదో అదే మళ్ళీ పుట్టుతూ ఉన్నది అన్నమాట. దీనికి ఇక విరామం అంటూ లేనే లేదు. మరి ఇటువంటి విరామము లేని యొక్క విధానాన్ని ఏ విధంగా మనం మరి ఈ పుట్టటం, పెరగటం, సావటంలోనే మనం తలమునకలైపోవాలి? ఇదే నా జీవితం అంటే మానవ జన్మ ఎత్తినందుకు దీనికి పరిష్కారం అనేది మనకు తెలియజేసింది ఏవైతే ఉందో ఇదే ఈ భగవద్గీత యొక్క గ్రంథం. ఏదైతే నువ్వు ఈ పుట్టటం, పెరగటం, మరణించటం అనే ఈ సంసారం అనే వృక్షం ఏదైతే ఉన్నదో దీంట్లో నుంచి తప్పించుకునేదానికి మార్గం అనేక రకాలుగా మనకు తెలియజేసి, ముఖ్యంగా ఈ శ్లోకములో అసంగమను బలమైన ఆయుధముసే అంటే ఏదైతే సంఘము అంటే ఈ శరీరమే నేను అనే సంఘం, ఈ శరీరంతో బంధాన్ని ఏర్పరుచుకొని ఈ శరీరానికి సంబంధించిన బంధంతో సంసార వృక్షం మొత్తం కూడా ఏర్పడిందన్నమాట. అయితే ఈ శరీరం అనే సంఘం ఏదైతే ఉందో దీనితోటి ఈ సంసార వృక్షం అనేది ఏర్పడ్డప్పుడు దీనికి మూల కారణం ఏం చేయాలంటే అసంగం అనే శస్త్రం. అసంగం అంటే ఈ శరీరం అనేది నేను కాదు, ఈ శరీరములో ఇంద్రియాదులు నేను కాదు, ఈ శరీరములో మనస్సు నేను కాదు, నేను కేవలము జ్ఞానమాత్రంగా ఉండే జ్ఞానాన్ని అని ఈ శరీరం అంతర్గతంగా ఉండే ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే తానైతే తప్ప ఈ సంసారం అనే ఈ శరీరం అనే వృక్షాన్ని ఎవ్వరూ కూడా ఛేదించలేరు. అయితే మరి ఏ విధంగా ఈ శరీరం నేను కాదంటే ఈ శరీరం నేను కాకుండా పోతూ ఉంటుంది? ఎందుకంటే ఈ శరీరంలోనే ఈ జ్ఞానం అనేది మిళితమైపోయింది. మన అరికాలు కాణించి నడినెత్తి మట్టుకు ఎక్కడ కదిలించినా కూడా సూది ముళ్ళు గుచ్చనంత వ్యత్యాసం కూడా లేకుండా మొత్తం కూడా ఈ జ్ఞానం ఈ శరీరంలో ఇమిడిపోయి ఉందన్నమాట. మరి అటువంటి ఇమిడిపోయి ఉండదాన్ని దీనికి మొదలు కానీ చివర కానీ ఎటువంటి స్థితి కూడా మనకి గోచరం కావటంలా. మరి కానప్పుడు ఆ తీరుగా ఇమిడిపోయి ఉన్నదాన్ని ఏ తీరుగా బయటికి లాగాలి అని అంటే నిరంతరం దీని యొక్క నిజస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ నిజస్వరూపాన్ని మనం తప్పనిసరిగా ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి కదలికలో కూడా దీని వాస్తవ స్వరూపాన్ని మనం గుర్తెరగటం ఉండటం కానీ దీన్ని విచారించటం కానీ దీనివల్ల వచ్చే ఆపత్తులు ఏవైతే ఉన్నాయో దీనివల్ల వచ్చే దుఃఖం సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల వచ్చే పుట్టుక సావు
ముసలితనం అనేది ఏవైతే ఉన్నాయో వీటిని నిరంతరము మనం గుర్తు తెచ్చుకొని దీనికి సంబంధించిన విచారణ అనేది మనం కానీ నిరంతరం సలుపుతూ ఉంటే అప్పుడే మనకి అసంగమను శస్త్రం అనేది మనకు తయారవుద్ది అన్నమాట. లేకపోతే దీని ఎప్పుడైనా మన విరక్తి కలగాలంటే ఏ విధంగా మనకు విరక్తి కలుగుద్ది? ఒక వస్తువు మీద కానీ, ఈ లోకంలో మనకు ఒక వస్తువు మీద కానీ, ఒక మనిషి మీద కానీ, ఒక వ్యాపారం మీద కానీ మనకు ఏ తీరుగా విరక్తి కలుగుద్ది? దాంట్లో ఉన్న వాస్తవం అంటే ఏంటిది అని మనం గుర్తెరిగినప్పుడే మనకు దాని మీద విరక్తి కలుగుద్ది. అదేవిధంగా ఈ అసంగం అనే శస్త్రం మనకు తయారు కావాలి అంటే దీని వాస్తవ యొక్క స్వరూపాన్ని మనం బాగుగా విచారణ చేయాలి. అది అరాకొర విచారణ అయితే మనకు పనికిరాదు. అరాకొర విచారణ అయితే అది ఏ విధంగా ఉంటే కొద్దిసేపు ఉంటుంది, మరలా లేకుండా పోతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఎటువంటి విచారణ కావాలి అని అంటే దృఢమైన అంటే దృఢమైన చిత్తం కలిగి ఉండాలే తప్ప తాత్కాలికమైన చిత్తం అనేది పనికిరాదు. ఎందుకు అంటే అధికాల కానించి నెత్తి మట్టికి మొత్తం కూడా ఈ జ్ఞానం యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం నిండున్నప్పుడు, ఎక్కడా సందు లేకుండా ఉండేటప్పుడు ఏ విధంగా జ్ఞానాన్ని మనం బయటికి తీసుకోవాలి? అందువల్ల అది మొత్తం ఆ తీరుగా ఇమిడి ఉండి ఈ శరీరమే నిజము అనుకొని ఈ శరీరానికి సంబంధించిన ఏ వృక్షమైతే ఉన్నదో, ఈ గుణాలతోటి కూడుకొని ఈ ప్రపంచం మొత్తం అనేకత్వంతో కూడుకున్న ఏ వృక్షమైతే ఉన్నదో, ఏ చెట్టు అయితే ఉన్నదో దాన్ని ఏ విధంగా కనీసం సమూలంగా నశింపచేస్తే తప్ప వాస్తవమైన మన యొక్క స్థితి దొరకదు. అందువల్ల ఈ అసంగమను బలమైన ఆయుధముచే తప్ప రెండవది లేనే లేదు. అసంగమైన ఆయుధముచే నరికివేసి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించితే మరలా వెనుకకు రారు. ఎప్పుడైతే ఈ శరీరమే నేను అనుకున్న ఈ శరీరానితోటి పెట్టుకున్న సంఘం, ఈ శరీరానితోటి ముడిపడిన ఏ బంధం అయితే ఉన్నదో ఆ బంధాన్ని, ఈ శరీరం యొక్క వాస్తవం యొక్క స్వరూపాన్ని విచారణ చేసి ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, దీనితో కూడుకున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలోచనలది ఉదయం లేచినది మొదలు సాయంకాలం మనం పరుకుండే మట్టికి ఎన్ని రకాల చింతనలో, ఎన్ని రకాల ఆలోచనలో చేస్తూనే ఉంటాం. ఒక్క ఆలోచనైనా ఉంటూ ఉన్నదా? ఏది ఉండటంలా వస్తూ ఉండి పోతూ ఉండి, వస్తూ ఉండి పోతూ ఉండి. మరి దీని నిజం 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 అనుకున్న ఏ బంధం అయితే ఉన్నదో, ఏ సంఘం అయితే ఉన్నదో అది నిజం కాదు కదా. అదేవిధంగా ఇది పుట్టుక స్థానంగా అని చూస్తే మొట్టమొదట తల్లి గర్భమైన నీటి బుగ్గ కాడి నుంచి ఇంతంత మారుకుంటూ వస్తుంది. మరి ఇది ఎప్పుడు కూడా ఈ మారిపోయే యొక్క ఈ స్వరూపము ఎప్పుడు కూడా మరి ఇది ఎట్లా శాశ్వతంగా ఉంటూ ఉన్నది? ఇది ఉండదు కదా. అదే రకంగా మనం ఎన్ని రకాల కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలన్నీ కూడా ఏ విధంగా ఈ శాశ్వతంగా ఉంటున్నాయి? ఒక కర్మ అయిపోయినాక ఇంకో కర్మ చేస్తుంటాం, ఇంకో కర్మ అయిపోయినాక ఇంకో కర్మ చేస్తుంటాం. ఈ విధంగా ఈ శరీరానికి సంబంధించింది ఏది కూడా స్థిరంగా ఉండేది ఒక్కటి కూడా ఈ భూ ప్రపంచములో పుట్టిన శరీరధారి అయిన పుట్టిన ఏ ప్రాణికి కూడా ఏది కూడా శాశ్వతంగా ఉండేది కానే కాదు. అందువల్ల దీని మీద శాశ్వతంగా ఉండన దాని మీద సంఘం అనేది, మమకారం అనేది మనం పెట్టుకొని ఇక్కడ జీవిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ప్రాణి కూడా, ప్రతి ఒక్క మానవుడు కూడా. అయితే ఆ విషయాన్ని అందుకని మన విషయమే మనకిప్పుడు లోకములో మనకి ఏదో తెలుసుకుంటాం, ఎంతెంతో సైన్స్ పరంగా ఎంతో తెలుసుకుంటాం, ఎంతో టెక్నాలజీని తెలుసుకుంటాం, ఎన్నో రకాలుగా తెలుసుకుంటాం. కానీ వాస్తవమైన మన సంగతి మనకు తెలియదు. ఏంటిది మన సంగతి అంటే ఏదైతే ఇది అశాశ్వతమైన వస్తువుని శాశ్వతమని బంధించుకొని ఉన్నాము అన్న సంగతి. మరి శాశ్వతమని బంధించుకున్నా ఉండాలని సంగతి మరి ఆవశ్యం మనకు తెలియదు. మనకేం తెలుసు? మనలో నుంచి నేను గొప్పగా ఇదిగో ఇది సాధించాను,
లేకపోతే నేను ఒక డాక్టర్ని అయ్యాను, లేకపోతే డాక్టర్ని అయ్యి ఈ శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్క రోగానికి సంబంధించిన నేను మందులు కనిపెట్టాను, ఈ శరీరాన్ని కనీసం కోసి ఆపరేషన్ చేసి ఎన్నెన్నో రోగాలని నయం చేశాను, నేను గొప్ప సైన్సిస్టుని, నేను గొప్ప ఇంజనీర్ని, నేను గొప్ప డాక్టర్ని, లేకపోతే నేను గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ని, ఈ దేశాన్ని లేకపోతే ఈ జిల్లాని పరిపాలన చేస్తాను, లేకపోతే నేను గొప్ప ప్రధానమంత్రిని, గొప్ప లేకపోతే ముఖ్యమైన ఈ తీరుగా ఈ శరీరాన్ని పట్టుకొని ఇది నిజము అనుకొని దీనికి సంబంధించిన వ్యవహారమే శాశ్వతమని మనం తలమునకలై ఉంటామే కానీ వాస్తవకంగా మన సంగతి మనకు తెలియదు. ఏంది మన సంగతి? ఈ శరీరం నేను అనుకుంటూ ఉన్నాం కదా, నేను అనుకుంటే ఇది ఈ రోజుండి రేపు లేకుండా పోతూ ఉన్నది కదా, మరి ఈ రోజుండి రేపు లేకుండా పోయేదాన్ని నిజమని మనం ఎందుకు తలంచుతున్నాము అని మనం ఒక్క క్షణమైనా ఎవరమైనా ఆలోచించగలుగుతున్నాము అంటే ఎవ్వరం కూడా ఆలోచించటం వల్ల తాత్కాలికంగా అనుకుంటాము, మళ్ళీ వదిలేసేస్తాం. అదే ఇక్కడ మనకు భగవానుడు చెబుతుంది ఏంటంటే ఇది దృఢమైన చిత్వం, దృఢైన చిత్వాన్ని మనకి పదే పదే ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే తాత్కాలికమైన చిత్తంతో, తాత్కాలికమైన ఆలోచనతోటి ఈ ఈ వృక్షం అనేది ఈ శరీరమే నేనని శరీరంతో సంఘం మమత్వం పెట్టుకున్న ఏ సంఘం అయితే ఉన్నదో అది మట్టికి తొలగదు. అందువల్ల దృఢైన చిత్వంతో అటువంటి అసంగమైన బలమైన ఆయుధం చేతి నరికివేసి ఏ స్థానం మనం చేరితే మళ్ళీ తిరిగి రామో, ఇది మళ్ళీ ఈ సంఘంతో కూడుకున్న ఈ శరీరం అనే వృక్షం అనేది ఈ సంఘంతో కూడుకుంటే మళ్ళీ జననం పునరపి మరణం, పుట్టడం పెరగటం సావటం అనేది దీనితోటి నిరంతరం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏ అసంఘమైన బలమైన ఆయుధంతో చేరుకోవాల్సింది ఏంటంటే ఏ స్థానమైతే మనం చేరుకుంటామో అక్కడ కానీ చేరుకుంటే మళ్ళీ ఈ పుట్టడం పెరగటం అనేది రాకుండా పోతూ ఉన్నదో అది వాస్తవమైన స్థానము, అది వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితి, అదే వాస్తవమైన భగవంతుని యొక్క స్థితి. ఆ స్థానాన్ని చేరుకోవటమే వాస్తవమైన ఈ అసంఘమనే శస్త్రంతో ఛేదించి ఈ సంఘంతో కూడుకున్న ఏ శరీరాంతో కూడుకున్న ఈ ప్రపంచమైతే ఉన్నదో దాన్ని అసంఘమనే శస్త్రంతో ఛేదించి వేసి ఆ స్థానాన్ని చేరుకోవటమే ఇక్కడ మానవుడి యొక్క కర్తవ్యము, మానవుడి యొక్క నిజమైన తత్వము. కానీ దీనికి విరుద్ధంగా మనం చేసే ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని బాగుగా ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటేనే తప్ప దీంట్లో నుంచి బయటపడేది లేకపోతే వీలుగాని పని. ఇది కాంక్రీట్, మనం గట్టితనాన్ని చూసుకుంటే మనం కాంక్రీటు అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ లోక వ్యవహారంలో ఒక ఇంటిని కట్టుకునేటప్పుడు కాంక్రీట్ బాగా దృఢపడింది, దృఢంగా ఉందని, ఆ కాంక్రీట్ కన్నా కూడా ఇంకా కాంక్రీట్ మనం ఇంకా సొత్తులు శానాలు సమ్మిళ్ళతోటి కానీ కొడితే పగిలిపోద్ది. ఇది సమ్మిళ్ళు సుత్తులు కాదు కదా, అంతకంటే ఇంకా బలమైన ఆయుధాలు వచ్చినప్పటికీ కూడా ఇది పగిలేది కాదు, ఇది తొలిగేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం ఏ ప్రయాణం చేస్తూ ఉన్నామో ఆ ప్రయాణాన్ని మనమే బాగుగా విచారణ చేసి తప్పనిసరిగా వాస్తవమైన ఈ శరీరం అనే వృక్షం ఏదైతే ఉన్నదో దీనితోటి మమత్వం ఏదైతే ఉన్నదో, దీనితోటి సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘాన్ని ఇది శాశ్వతం కాదు అని అసంగమనే శస్త్రంతో ఈ వృక్షాన్ని అనేది సమూలంగా నశింపజేసి వాస్తవమైన ఏ స్థానం చేరుకుంటే మళ్ళీ మనం ఈ సంసార వృక్షం దగ్గరికి, ఈ సంసార వృక్షంలోకి తిరిగి రామో ఆ స్థానాన్ని చేరుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యము. ఓం తత్.